నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లో యూనిట్ 2 ప్రొజెక్షన్స్ ఆఫ్ లైన్స్లో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏ పాయింట్ ఈ ఈజ్ 20 mm బిలో హెచ్పి అండ్ 30 mm బిహైండ్ విపి అనదర్ పాయింట్ ఈఎఫ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అండ్ అబోవ్ ద హెచ్పి ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ ఈ 60 mm డిటర్మైన్. రెండు ఆ ప్రొజెక్షన్స్ పాయింట్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 60 ఇచ్చిండు. అదే ఈకి బిలో హెచ్పి వచ్చేసి 20, అదే బిహైండ్ 30 ఇచ్చిండు. నెక్స్ట్ ఎఫ్ అండ్ పాయింట్ ఈ అనేది లెన్స్ ఆఫ్ లైన్స్ జాయినింగ్ దే టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ. టాప్ వ్యూ వచ్చేసి ఎంత ఇచ్చిండు, 80 ఇచ్చిండు. అదే ఫ్రంట్ వ్యూ వచ్చేసి 90 ఇచ్చిండు. ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీనికంటే ముందు మీకు ఇది తెలియాలి. ఇది తెలిస్తేనే మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. అబోవ్ హెచ్పి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి, ఇది హెచ్పి, ఇది విపి అనుకుంటే అబోవ్ హెచ్పి. అదే ఏది ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. నెక్స్ట్ హెచ్పికి బిలో హెచ్పి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. నెక్స్ట్ అబోవ్ హెచ్పి, బిలో హెచ్పి, బిహైండ్ విపి, విపికి పక్కన. ఇలా ఇది తెలిస్తే మీకు క్లియర్గా మీరు అనేది రాయొచ్చు. నెక్స్ట్ నోట్ పాయింట్స్ వచ్చేసి అబోవ్ అంటే బార్ ఇస్తాం, బిలో అన్న బార్ ఇస్తాం. అదే బిహైండ్కి ఇన్ ఫ్రంట్ ఆఫ్కి నార్మల్గానే ఉంటాయి. ఇది తెలిస్తే మీరు క్లియర్గా రాయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్లో చూసుకుంటే క్వశ్చన్లో ఏముంది, ఫస్ట్ రెఫరెన్స్ లైన్ ఎంత ఇచ్చినోడు, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్రొజెక్షన్ పాయింట్స్. రెండు ప్రొజెక్షన్ పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు, 60 ఇచ్చింది కాబట్టి ఫస్ట్ 60 అనేది మనము డ్రా చేసుకోవాలి. 60 అనేది డ్రా చేస్తా చూడండి. వాడు ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, బిలో ఎంత ఇచ్చిండు, 20 ఇచ్చిండు. 20 బిలో ఇచ్చిండు కాబట్టి 20 బిలోకి ఇచ్చిన. నెక్స్ట్ బిహైండ్ అంటే ఏంది, బిహైండ్ అంటే ఈ గ్రాఫ్లో మీకు బిహైండ్ అంటే ఏంది, బిహైండ్ అంటే పైన కదా, బిలో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడనే బిహైండ్ అంటే ఇక్కడనే ఉంది కదా అని ఇక్కడనే రాయకూడదు. ఒకసారి బిలో అనేది అయిపోతే ఫస్ట్ బిలో అబోవ్ చూసుకోవాలి. బిలో అయిపోతే నెక్స్ట్ బిహైండ్ అనేది దాని పైన ఉంటుంది కన్ఫామ్గా. బిహైండ్ అనేది ఎంత ఇచ్చినాడు, 30 ఇచ్చింది కాబట్టి 30 అనేది రాస్తాం. 30 అనేది బిహైండ్ పైకి ఇచ్చిన కాబట్టి పైకి గీసిన, 30 అనేది పైకి గీసిన చూడండి. ఇప్పుడు గీసిన తర్వాత మనకేమి ఇచ్చింది, ఇంకా క్వశ్చన్లో ఎఫ్ అనేది ఇవ్వలేడు. ఎఫ్ అనేది ఇన్ ఫ్రంట్, అదే అబోవ్ అనేది ఉందని చెప్పిండు. ఇక్కడ చూసుకుంటే ఎఫ్ అనేది అబోవ్ ద విపి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అండ్ అబోవ్ ద హెచ్పి అనేది ఇచ్చిండు. ఇప్పుడు మనకు ఇది రెఫరెన్స్ లైన్ ఎంత, మనకు రెఫరెన్స్ లైన్ ఎంత అంటే 60 కదా, రెఫరెన్స్ లైన్ 60. ఇక్కడ ఒక పాయింట్కి ఇంకో పాయింట్కి డిస్టెన్స్ అనేది ఎంత, 60 అనేది ఇచ్చినాడు క్వశ్చన్లో. ఒక పాయింట్కి ఇంకో పాయింట్కి డిస్టెన్స్ ఎంత, 60 అనేది ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఒక లైన్ అనేది గీసుకుందాం చూడండి. స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకుంటే వాడు మనకు ఫ్రంట్ వ్యూ ఎంత ఇచ్చిండు, ఇప్పుడు ఇక్కడ టాప్ వ్యూ వచ్చేసి 80 ఇచ్చిండు, అదే ఫ్రంట్ వ్యూ వచ్చేసి 90 ఇచ్చిండు. ఇప్పుడు టాప్ వ్యూ ఎంత ఇచ్చిండు, 90 ఇచ్చిండు కాబట్టి ఇది టాప్ వ్యూ వచ్చేసి 80, అదే ఫ్రంట్ వ్యూ వచ్చేసి 90. టాప్ వ్యూ 80 కదా, 80 అనేది దిద్దాం. ఇక్కడ ఇది టాప్ నుంచి అంటే ఇక్కడ నుంచి చూస్తేనే మనం టాప్ వ్యూ అంటాం. ఇక్కడ నుంచి మనకు 80 అనమాట. ఇక్కడ నుంచి 80 అంటే చూడండి, 80 అనేది తీసుకుంటాం. ఇక్కడ నుంచి 80 అనేది మనం తీసుకొని ఈ పాయింట్ మీద ఇదే కదా టాప్ వ్యూ, ఇక్కడ పెట్టి ఈ లైన్కి ఆర్క్ వేయాలి. ఈ లైన్కి వచ్చేసి ఆర్క్ వేయాలి. నెక్స్ట్ అదే మనకి ఇదెంత ఇచ్చిండు, ఫ్రంట్ వ్యూ ఎంత ఇచ్చిండు, ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఎంత ఇచ్చిండు, ఫ్రంట్ వ్యూ వచ్చేసి 90 ఇచ్చిండు. అంటే మళ్ళీ 90 తీసుకోవాలి. 90 తీసుకొని ఇది ఫ్రంట్ వ్యూ, ఈ పాయింట్ మీద పెట్టి దీనికి ఆర్క్ వేసిన. ఇప్పుడు ఈ రెండు దాంట్లో జాయిన్ చేస్తే మనకు డయాగ్రామ్ అనేది అయిపోతుంది అనమాట. ఇది మన యొక్క డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డయాగ్రామ్ అనేది ఇలా మనం గీస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనము ఇవనేది రాయాలి. ఇది ఎంత డిస్టెన్స్ వచ్చేసి ఇది 45. అదే ఇది దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి 25. ఇలా ఇది వచ్చేసి వాడు ఏమన్నాడు, ఎఫ్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ఇది విపి అనుకుంటే విపికి ముందు ఉండేది ఇది కదా. ఇన్ ఫ్రంట్ అంటే ఏమని చెప్పిన, ఓన్లీ ఎఫ్ అనేది వస్తుందని చెప్పి. ఇది చూసుకుంటే అబోవ్ హెచ్పి అబోవ్ బిలో వస్తే అప్పుడు బార్ అనేది పెట్టాలని చెప్పిన. ఇది దీని యొక్క డయాగ్రామ్. దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి 90, దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి 80. ఇది టాప్ వ్యూ, ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. ఇలా మనము దీని యొక్క డయాగ్రామ్ అనేది ఇలా డ్రా చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.